ఈ విధంగా మనము ఫ్యాబ్రిక్ని ఇలా ఫ్రిల్స్ లాగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అనేది వీడియోలో చూపించబోతున్నాను చూడండి. వీటిని మనము టుల్లీ ఫ్రిల్స్ అని అంటామండి. ఓకేనా. ఈ ఫ్రిల్స్ని ఫ్యాబ్రిక్ మీద మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూడండి. ఫస్ట్ మనం ఒక 1/4 ఇంచు ఖర్చు అనేది పెట్టేసుకొని కుట్టు సైజు వచ్చేసి 5లో పెట్టుకోండి. ఓకేనా. ఇలా పెట్టేసుకొని మీరు కుట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా. ఇలా కుట్టిన తర్వాత వచ్చేసి మీరు ఒక 6 ఇంచులు, ఓకేనా, 6 ఇంచులు పొడవు ఉండేలాగా క్లాత్లో నుంచి థ్రెడ్ అనేది కట్ చేసుకోవాలి. ఓకేనా. 6 ఇంచుల పొడవు అనేది తప్పకుండా ఉండేలాగా చూసుకోండి. ఓకేనా. ఇప్పుడు ఇలా మీరు కట్ చేసిన తర్వాత చూడండి, అటువైపున ఇటువైపున 2 వైపులా కూడా మనము థ్రెడ్ అనేది ఒక 6 ఇంచుల పొడవు ఉండేలాగా చూసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు ఈ థ్రెడ్ అనేది అతుక్కొని ఉంటాయి కదండి. ఓకేనా. ఇప్పుడు ఈ రిప్పర్ అనేది తీసుకొని ఈ థ్రెడ్ని మనము ఇలా విడిగా చేసుకోవాలన్నమాట. అంటే మనకి 2 పొరలు అనేవి ఉంటాయి కదా, ఈ 2 పొరలు అనేది విడివిడిగా ఈ విధంగా తీసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు ఫస్ట్ మీరు కింద ఉన్నటువంటి దారాన్ని ఇలా లాగినట్లయితే మనకి ఈ విధంగా కుచ్చిళ్ళు లాగా ఇలాగ ఫామ్ అవుతాయి అన్నమాట. ఓకేనా. ఇప్పుడు మనము ఈ కుచ్చిళ్ళని సరి చేసుకుంటూ అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఇట్లాగే ఈ దారాన్ని ఇలా లాగుతూ ఉండాలన్నమాట. ఒకసారి కింద దారాన్ని లాగిన తర్వాత ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఫ్రిల్స్ అనేటివి ఒకసారి పైన దారాన్ని లాగాలి. ఓకేనా. ఈ విధంగా క్లాత్కి మధ్యలో వరకు ఈ విధంగా ఫ్రిల్స్ వచ్చేటట్లుగా మీరు పెట్టుకోవాలి. ఒకసారి కింద దారాన్ని ఒకసారి పైన దారాన్ని లాగాలి. అలా క్లాత్కి మధ్యలో వరకు అటువైపున ఫ్రిల్స్ పెట్టేసిన తర్వాత మళ్ళీ ఇటువైపున రండి. ఇటువైపున కూడా ఏంటి అంటే కింద దారాన్ని ఒకసారి లాగండి, పైన దారాన్ని ఒకసారి లాగండి. ఈ విధంగా అటువైపున సగం ఫ్రిల్స్ అనేటివి క్లాత్లో పెట్టేసి ఉంటాం కాబట్టి ఇటువైపున సగం రిమైనింగ్ క్లాత్లో కూడా ఫ్రిల్స్ అనేటివి మనం మొత్తం పెట్టేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మనం ఇందాక ఒక 1/4 ఇంచు ఖర్చు పెట్టి కుట్టాం కదండి కుట్టు, ఆ కుట్టు మీదే కుట్టు అనేది వేసుకోవాలన్నమాట. స్టార్టింగ్ ఎండింగ్లో రఫ్ కుట్టు అనేది వేసుకోండి. ఓకేనా. మనం ఫస్ట్ ఏదైతే 1/4 ఇంచు ఖర్చు పెట్టి ఒక కుట్టు కుట్టుంటామో ఆ కుట్టు మీద ఇంకో కుట్టు అనేది అయితే వేసుకోండి. ఓకేనా. ఈ విధంగా మీరు కుట్టుకున్న తర్వాత మనకి ఇలా అయితే ఇలా ఫ్రిల్స్ ఇలా వచ్చి ఉంటాయండి, ఇలా అయితే కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే ఐరన్ బాక్స్ అండి, స్ట్రీమ్ ఐరన్ బాక్స్ అనేది ఉండాలన్నమాట మీ దగ్గర. ఓకేనా. ఈ ఐరన్ బాక్స్లో మీరు ఏ ఫ్యాబ్రిక్ అంటే సిల్క్ వాడుతున్నారా కాటన్ వాడుతున్నారా అనే దాన్ని బట్టి ఆ యొక్క సెట్టింగ్ అనేది ఐరన్ బాక్స్లో మీరు మార్చుకొని మీరు ఈ విధంగా చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా ఒక 5-6 ఫ్రిల్స్ అనేటివి ఈ విధంగా మీరు ఇట్లా పెట్టేసుకొని ఒక్కసారిగా చూడండి, ఇలా 5-6 ఫ్రిల్స్ అనేటివి ఈ విధంగా పెట్టేసుకొని క్లాత్ ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా మనం ఐరనింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఓకేనా. ఇలా మీరు ఐరనింగ్ చేసుకునేటప్పుడు ఏంటి అని అంటే మీరు 5 to 6 టైమ్స్ ఐరనింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుందండి. ఓకేనా. అంటే ఫస్ట్ ఒకసారి మొత్తం ఇలా మీరు ఐరనింగ్ అనేది చేసేసుకున్న తర్వాత మళ్ళీ రెండోసారి ఇదే విధంగా మీరు క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకుంటూ ఐరనింగ్ అనేది చేసుకోవాలి. ఓకేనా. ఆ తర్వాత మళ్ళీ 3వసారి, ఆ తర్వాత మళ్ళీ 4వసారి, ఇలా మీరు 5-6 సార్లు ఈ విధంగా మీరు ఎప్పుడైతే మీరు ఐరనింగ్ చేసుకుంటారో మీకు ఫ్రిల్స్ అనేటివి బాగా అయితే కనిపిస్తాయి అన్నమాట. ఓకేనా. చూడడానికి మనకి చాలా మంచి లుకింగ్ అయితే ఉంటుందండి. ఎక్కువగా మనకి ఆర్గంజా క్లాతుల మీద, క్రేప్ క్లాతుల మీద, కాటన్ మీద కూడా బాగానే ఉంటుందండి. కాకపోతే ఎక్కువగా ఆర్గంజా క్రేప్ క్లాతుల మీద మనకి ఈ యొక్క ఫ్రిల్స్ డిజైన్ అనేది అయితే చూడడానికి చాలా చక్కగా నీట్గా అయితే కనిపిస్తుంది అనమాట. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.